రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మిత్రుడు సంగీతం శ్రీనివాస్ గారు ఈరోజు పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొత్త రక్తాన్ని, కొత్త ధనాన్ని ఈ దేశంలో పేద ప్రజల కోసం, పేద ప్రజానికోసం కోసం పాటుపడుతున్న పార్టీలో ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలిచే క్రమంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఏసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారి ద్వారా ఉత్తర్వులు వెలువడడం, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి సూచనలు సలహాలతోటి ఎంపిక ఏర్పాటు కాబడినటువంటి తెలంగాణలోని నూతన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు సంబంధించిన సందర్భంలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు అధ్యక్షుడు ఎంపిక కాబట్టి నేడు పదవి బాధ్యత స్వీకరించిన సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా యావత్ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజల పక్షాన కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వారికి ఈ బాధ్యతలను నేను అందివ్వడం జరిగిందన్నమాట సందర్భంగా చెప్తూ, ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, బీసీ అధ్యక్షులుగా శ్రీ రేవంత్ రెడ్డి గారు ఎంపికైన తర్వాత ఆనాటి పరిస్థితుల్లో కొత్త రక్తానికి, కొత్త వారికి పదవులు అందించి ప్రజల పక్షాన ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా విధాల్లో వ్యతిరేక మౌలిస్తున్నటువంటి పార్టీ పైన పోరాడించే క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నాకు అవకాశం కల్పించినప్పుడు, నాకంటే ముందర ఈ జిల్లా ఏర్పడిన తర్వాత ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసే క్రమంలో పెద్దలు నావుల సత్యనారాయణ గౌడ్ గారు కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి సందర్భంలో వారి చేతుల మీదుగా నేను బాధ్యత తీసుకొని ఉమ్మడిగా కలిసి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం చేసినటువంటి ప్రయత్నం, ఆ క్రమంలో జిల్లా కాంగ్రెస్ నుంచి మరి వేములవాడ నుంచి శాసనసభ్యుడిగా నేను గెలుపొందడం, విప్గా కావడం, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఇక్కడ కేకే మహేందర్ రెడ్డి గారు కూడా పోటీలో నిలబడడం, రెండో స్థానంలో రావడం మీరు అందరూ కూడా చూసారు. అంటే ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం, కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో నాకు సహకరించినటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని గ్రామాల పోలింగ్ బూత్ అధ్యక్షుడి నుంచి, వార్డు అధ్యక్షుడి నుంచి, గ్రామ అధ్యక్షుడు, మండలాధ్యక్షుడు, మున్సిపల్ వార్డు అధ్యక్షులు, మా వార్డు నాయకులు, అదేవిధంగా మున్సిపల్ పట్టణ మండలాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు, జిల్లాకు సంబంధించిన ఎస్సీ సెల్, ఎస్సీ సెల్, బీసీ సెల్, మైనార్టీ సెల్, మహిళా సెల్, కిసాన్ సెల్, కార్మిక సెల్, ఈ విధంగా న్యాయ సెల్, అన్ని విధాలకు సంబంధించినటువంటి అనుబంధ విభాగాలకు సంబంధించినటువంటి అధ్యక్షుల సహకారం, జిల్లాలో బాడీ సహకారంతో ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై అనేక పోరాటం చేసినప్పుడు సహకరించినటువంటి వారికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు. అధికారం వచ్చిన తర్వాత ప్రజలకు ప్రభుత్వం మధ్యలో వారిదిగా మనం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నిలబడి పేద ప్రజల కోసం అందించే సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే 6 గ్యారెంటీలు అమలు చేస్తూ ఉన్నామో, ఇంచుమించు ప్రధాన గ్యారెంటీలు అమలు చేస్తూ ముందుకు పోతున్న క్రమంలో కూడా మరి పార్టీ
మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి పిలుపులే కానీ, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాలు కానీ, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారు రాహుల్ గాంధీ ఇచ్చిన సూచన సలహాలు తీసుకొని ముందుకు పోయే క్రమంలో ఈ 23 మాసాలుగా కూడా నాకు సహకారం అందించినటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ అభిమానికి, నాయకుడికి, కార్యకర్తలకు, వివిధ హోదాల వారందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఇదే విధంగా నూతన అధ్యక్షుడు కూడా సహకారం అందించి కాంగ్రెస్ పార్టీని ఈ జిల్లాలో వార్డు స్థాయి నుంచి కూడా జిల్లా స్థాయి వరకు పార్టీని మరింత బలోపేతం చేస్తూ, సంస్థాగతంగా విస్తరణ చేస్తూ, కాంగ్రెస్ పార్టీ కూడా నూతన ఉత్సాహంతో, నూతన ఆలోచనతోటి గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా సెలెక్ట్ అండ్ ఎలక్ట్ పద్ధతుల్లో కూడా ఓ సర్వే జరిపి ఆ ప్రకారం చేస్తున్న దానిలో ఉత్సాహవంతులను, సామాజిక సేవ, సాంఘిక సేవ, సాంఘిక దురచారం రూపాపేటువంటి ఆలోచన ఉన్నటువంటి వారిని, కాంగ్రెస్ పార్టీని సేవాభావంతో మరింత ముందుకు తీసుకుపెట్టిన వారిని, కనెక్టివిటీ ప్రభుత్వానికి, పార్టీకి, ప్రజల మధ్య ఉన్నటువంటి గుర్తించి వారికి చక్కటి పదవులు ఇచ్చి తద్వారా రాజధాని సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ పార్టీని అన్ని స్థానాల్లో రేపు రాబో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్, మున్సిపల్ చైర్మన్ సంబంధించి ఆ తర్వాత వచ్చేటువంటి ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలు కూడా సహకార రంగంలో వచ్చే ఎన్నికలు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు గెలిపే ధ్యేయంగా పనిచేయాలని ఈరోజు నూతనంగా సంగీత శ్రీనివాస్ గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా నా సందేశాన్ని అందిస్తూ, నేను జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కొనసాగిన రోజులు నాకు సహకారం ఇచ్చినటువంటి పూర్వ అధ్యక్షులు ఉన్నటువంటి నాలుగు సత్యనారాయణ గౌడ్ గారి ద్వారా ఏ విధంగా అయితే నేను తీసుకున్న వాళ్ళకి సహకారం పొందినో, నా ద్వారా ఈరోజు సంగీత శ్రీనివాస్ గారికి పార్టీ ఆదేశించిన క్రమంలో నా అదే విధానాన్ని, అదే సంపూర్ణ మద్దతులు అందిస్తూ మరి ముందుకు పోయే క్రమంలో, నూతన ఒరవడిలో పార్టీని బలోపేతం చేసే క్రమంలో మరి జిల్లా అధ్యక్షుడు కొత్తగా ఎన్నికైనట్టు సంగీత శ్రీనివాస్ గారు కృతజ్ఞులు అవుతారని చెప్పిన ఒక ఆశాభావం వ్యక్తం చేస్తుంటే, ఇప్పటికే క్రియాశీలక కార్యకర్తగా పనిచేసినటువంటి అవగాహన అనుభవం కాబట్టి అందరినీ కలుపుకొని పోయి, అందరి అభిప్రాయాలు విని, అందరి అభిప్రాయాలు తీసుకొని ఏకాభిప్రాయం మీద నడిచే బాధ్యతలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఈ బాధ్యత సమర్థవంతంగా పోషించడానికి కొన్ని సవాళ్ళు కూడా ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. ఆ సవాళ్ళని అయితే ఎదుర్కొనే క్రమంలో కూడా అందరి ప్రేమ, ఆప్యాయత, అభిమానం, అనురాగాన్ని ఈరోజు దేశానికి అతీతంగా చొరవలసిన బాధ్యత కూడా ఈరోజు నుంచి ఈరోజు జిల్లా అధ్యక్షుడు ఎంపికైనటువంటి వారు, అధ్యక్ష బాధ్యతలు ఉండేటువంటి వ్యక్తి అందరి వాడిగా ఉండాలని చెప్పిన పార్టీ భావిస్తుంది. ఒక కేంద్రీకృతమైనటువంటి పదవి కాబట్టి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, ఇతరత్ర అభిప్రాయాలు ఏమున్నా వారందరి అభిప్రాయాలు తీసుకొని ఏకాభిప్రాయం తీసుకొని రావాలి. కలుపుకొని పోయేటువంటి బాధ్యత ఉన్నటువంటి పదవి అధ్యక్ష పదవి. అది గ్రామాధ్యక్ష పదవి కానీ, మండలాధ్యక్ష పదవి, జిల్లా కానీ, పీసీసీ కానీ, ఇతరత్ర ఏదైనా అధ్యక్ష పదవి అంటేనే అందరినీ కలుపుకొని పోయేటువంటి వ్యక్తిత్వం ఉండేటువంటి వారుగా ఉండే విధంగా, పదవి పరిణతించే విధంగా ఉండాల్సిన అవసరం ఉన్నటువంటి సందర్భం కాబట్టి ఆ అంశంలో శ్రీనివాస్ గారు కృతజ్ఞతలు అవుతారని, విజయవంతం అవుతారని చెప్పని ఆ కోణంలో కూడా ప్రయత్నం చేసి ముందుకు వెళ్ళాలని, తప్పనిసరిగా నా సహకారం, నా ఆలోచన, నా అనుభవం ఈ పార్టీ బలోపేతానికి అటు రేవంత్ రెడ్డి గారి సూచన సలహాల ప్రకారం, మహేష్ కుమార్ గౌడ్ సూచన సలహాల ప్రకారం ఏఐసిసి అధ్యక్షులు ఇచ్చేటువంటి కార్యక్రమం అమలు చేయడంలో 100 రూపాయలు ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు సైనికుల్లాగా చాలా ఉత్సాహంగా వచ్చినటువంటి నాయకత్వం కూడా మద్దతుని ముందుకు పోదామని కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం లక్ష్యంగా పనిచేస్తామని సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి ఈరోజు ఇప్పటి వరకు డీసీ అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం నాకు అవకాశం ఇచ్చి, పార్టీ అటు డీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు అవకాశం ఇచ్చి, మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నప్పుడు కూడా అధ్యక్షులు కొనసాగే అవకాశం రావడం, అధ్యక్షుడు ఉన్నప్పుడే ఎమ్మెల్యేగా ఎంపిక కావడం, ప్రభుత్వ విప్పుగా కావడం, ఇదంతా కూడా నాకు చేదోడు వాదం ఉన్నటువంటి నా కార్యకర్తలు, నాయకులు, ఆ రాజ్యాన్ని వీళ్ళందరినీ దేవుళ్ళకి చేసినాన్ని గెలిపించినానికి భావిస్తున్నాను. అందరూ ఇప్పటికీ అనేక మార్లు చెప్పడం జరిగింది. నా ఎన్నిక కూడా ప్రజలకు అంకితం చేసింది. ఆ తర్వాత పొలిటికల్ అఫైర్స్ కమిటీలో కూడా రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, మల్లికార్జున ఖార్గే గారు పొలిటికల్ అఫైర్స్ కమిటీలు కూడా మెంబర్గా వేయడం, ఇవన్నీ కూడా చకచక జరుగుతున్న క్రమంలో పార్టీకి పనిచేస్తున్న గుర్తింపు వస్తుందని నిదర్శనంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ, మరి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి నాకు జిల్లా అధ్యక్ష పదవి కూడా 2 సంవత్సరాలు చేసే అవకాశం కల్పించినటువంటి ఆనాటి పీసీ అధ్యక్షుడు ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఇప్పుడు ప్రస్తుతం మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదే పార్టీలో పెద్దలకు, రాజధాని సిరిసిల్ల జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ బాధ్యతతో పనిచేసినటువంటి వారందరూ కూడా నాకు సహకారం అందించిన సందర్భంలో పేరు పేరున ఇంతకుముందు నేను వివిధ హోదాలు చెప్పడం జరిగింది. ఆ హోదాలు గ్రామ స్థాయి, బూత్ నుంచి జిల్లా వరకు, రాష్ట్ర స్థాయి నాయకత్వం, జాతీయ స్థాయి నాయకత్వం వరకు సహకారం అందించినటువంటి ఆ క్రమంలో పొన్న ప్రభాకర్ మాజీ ఎంపీ, మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా పెద్దలు జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా అనేక మంది నాకు ఈ జిల్లాను
బాధ్యతలో మరింత ముందు కూడా సహకారం చేసినటువంటి వారందరికీ కూడా పేరు పేరున నేను సహకారం అందిస్తున్నాను. మహేందర్ రెడ్డి గారు కూడా నాకు సహకారం అందించారు. అదేవిధంగా పెద్ద నామకరణం పేరు అలాగే చెప్పుకుంటూ అనేక ఇంతకు చెప్పిన ఎస్సీ సెల్, బీ సెల్, మైనార్టీ సెల్, మహిళా సెల్, కార్మిక సెల్, విద్యార్థి సెల్, జ్యూస్ సెల్ సంబంధించి అన్ని వర్గాల వరకు సహకారం నాకు అందింది. మండల ప్రెసిడెంట్లు సంపూర్ణంగా సహకరించి పట్టణానికి సంపూర్ణంగా సహకారం అందించారు. బాడీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణంగా సహకారం అందించారు. అందరి సేవలు తీసుకొని ముందుకు పోయినాం. భవిష్యత్తులో కూడా అందరికీ గుర్తింపు తీసుకొని ముందుకు పోయే విధంగా ఉంటామని ఈరోజు ఎంపిక కాబడినటువంటి సంగీత శ్రీనివాస్ గారు కూడా అదేవిధంగా ఉండాలని వారి ఆలోచన విధానంతో పార్టీ మరింత బలోపేతం చేయాలని చెప్పని కోరుతూ మరోసారి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు ఈరోజు శుభ సాయంత్రం వేళ ప్రతిపాది స్వీకరిస్తున్నటువంటి శ్రీనివాస్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. విష్ ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం. నూతన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులను నియమించే క్రమంలో కాంగ్రెస్ పార్టీ యావత్ తెలంగాణలో ఉన్నటువంటి 36 జిల్లాల డిసిసి ప్రెసిడెంట్లను నియమించేటువంటి క్రమంలో ఈరోజు ఒక కార్యకర్త స్థాయి నుండి 40 సంవత్సరాలుగా ఈ కాంగ్రెస్ పార్టీకి సేవ చేసినటువంటి విషయాన్ని ఈరోజు పార్టీ పెద్దలు కానీ పార్టీ కానీ నన్ను గుర్తించి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నన్ను నియమించినందుకు ఫస్ట్ జీవితాంతం కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటానని తెలియజేసుకుంటూ ఈ నియమానికి సహకరించినటువంటి ఈ క్రమాన్ని ఏదైతే సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ కార్యక్రమాన్ని తీసుకొచ్చి మా అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ మల్లికార్జున్ ఖర్గే గారు కేసీ వేణుగోపాల్ గారు ఇక్కడ ఈ యొక్క వర్ధనలను పంపించి అన్ని విధాలుగా సమర్థులైనటువంటి నాయకత్వం చూడాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఇక్కడ అన్ని విధాలుగా కూడా వాళ్ళు సర్వే జరిపి ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని కూడా వారి అభిప్రాయాలను తీసుకొని కార్యకర్తల స్థాయి నుంచి నాయకుల వరకు అందరి యొక్క అభిప్రాయాలను తీసుకొని నాకు ఈ పదవిని కట్టబెట్టినందుకు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మన ఉమ్మడి జిల్లా మంత్రులు శ్రీధర్ బాబు గారు గారికి తర్వాత జిల్లా బీసీ శాఖ మాధ్యులు రవాణా శాఖ మాధ్యులు పొన్నం ప్రభాకర్ గారికి అలాగే అన్న ఆది శ్రీనివాస్ అన్న గారికి ప్రభుత్వ విప్పు అలాగే ఇన్ని రోజులు జిల్లా కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టి ఆ రోజు కష్టకాలంలో బాధ్యతలు చేపట్టినటువంటి నాగుల సత్యనారాయణ గారి కానీ తర్వాత చేపట్టినటువంటి అన్నగారు ఆది శ్రీనివాస్ అన్న గారి ఈ యొక్క తెలంగాణలో కాదు ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో కూడా ప్రభుత్వం ఎమ్మెల్యేగా గెలిచి మొత్తం జిల్లా అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి వైపు తిరిగేంత కార్యక్రమాన్ని నడిపించినటువంటి క్రమంలో వారి యొక్క అనుభవాన్ని ఇతరత్ర పెద్దలందరి యొక్క అనుభవాలను ఇక్కడ ఉన్నటువంటి వారి యొక్క సూచనలను ఇవన్నింటి కూడా తీసుకెళ్ళి మళ్ళీ నాకు వారి ఏదైతే నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పారో వారి యొక్క సలహాల ప్రకారం వారి యొక్క సూచనల ప్రకారం విద్య ఎన్ఎస్ఏ నుంచి ఆనాడు నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఇండియా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వివిధ ఏవైతే పదవులు ఎన్ఎస్ఓ కానీ యూత్ కాంగ్రెస్ కానీ ఆ తర్వాత మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో యువజన కాంగ్రెస్ విభాగంలో కానీ ఆ తర్వాత జిల్లా కాంగ్రెస్లో వైస్ ప్రెసిడెంట్గా కానీ ఈ విధంగా ప్రచార కన్వీనర్గా కానీ ఓపీసీసీఎల్ రాష్ట్ర వైస్ చైర్మన్ కానీ ఈ క్రమంలో నన్ను పిసిసి మెంబర్గా కానీ పిసిసి కోఆర్డినేటర్గా కానీ ఈ విధంగా ఇచ్చినటువంటి ప్రతి బాధ్యతను కూడా గురుత్వరంగా నా యొక్క విషయాన్ని ఏదైతే మన కాంగ్రెస్ పార్టీకి తెలిసే విధంగా నాయకత్వంలో ఎక్కడ ఏ బాధ్యతలపై అప్పయిపోయినా కూడా తూచా తప్పకుండా నేను నెరవేర్చినటువంటి క్రమాన్ని గుర్తించి పదవిని ఇచ్చినందుకు అందరికీ కూడా మరొకసారి శుభావందనం తెలియజేస్తూ అందరు కూడా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మా నాయకత్వానికి వారు చెప్పేటువంటి పిసిసి కానీ తర్వాత ఏఐసిసి కానీ ఇచ్చేటువంటి ఏవైతే కార్యక్రమంలో అన్నీ కూడా తూచా తప్పకుండా కార్యక్రమాలు తీసుకొని మా యొక్క పెద్దల యొక్క సహకారాలు తీసుకొని మీ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పునర్వైభవం తీసుకొచ్చే విధంగా కార్యక్రమాలు చేస్తానని తెలియజేసుకుంటూ అందరికీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు గ్రామాన్ని వచ్చినటువంటి మా యొక్క కాంగ్రెస్ కార్యకర్తలకు 10 ఏళ్ల నుంచి జెండా మోసినటువంటి కార్యకర్తలకు అందరూ కూడా నేను శుభావందనలు తెలియజేస్తా ఉన్నాను.